నమస్కారం. ఇంకో న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అన్ని దానాలలో రక్తదానం గొప్పది అన్న ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం. అర్హులైన పేదలందరికీ పథకాలు సక్రమంగా అందాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అధికారులతో సమీక్ష సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేపట్టారు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. అన్ని దానాలలో రక్తదానం గొప్పదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. జనవరి 18వ తేదీన వినుకొండ పట్టణంలో గంగినేని ఫంక్షన్ హాల్ నందు స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రేపు మన వినుకొండలో గంగినేని ఫంక్షన్ హాల్లో ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేస్తున్నాం. వేలాది మందిగా అందరూ తరలి రావాల్సిందిగా పిలిపిస్తున్నాం. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం, ఎన్డీఏ నాయకులు, జనసేన, బీజేపీ ప్రజానీకానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తున్నాం. దీనిలో యువకులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలి, ప్రాణదాతలుగా నిలబడాలి. అన్ని దానాల్లో కంటే గొప్పది రక్తదానం. ఆ రక్తదానం వలన ఇతరుల ప్రాణాలను మనం కాపాడచ్చు. అందుకోసమే నేటి యువత ప్రాణదాతలుగా నిలబడాలి. యువకులందరూ కూడా ఉత్సాహంగా ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి తరలి రావాలి, రక్తదానం చేయాలి, ఇతరుల ప్రాణాలను కాపాడాలి, ప్రాణదాతగా నిలబడాలని యువతకు పిలిపిస్తున్నా. రేపే ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు. దాచేపల్లి మండలం గామలపాడు మసీదులో మదర్సా ఇస్లాహుల్ బనాత్ అరబిక్ బాలికల పాఠశాల యందు 5 సంవత్సరాలు ఆలిమ్ కోర్స్ పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నస్రాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పంపిణీ అయిన అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ మహిళలని 10వ తరగతి వరకు చదివించి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసి పంపిస్తున్నారని, అలా చేయకండి అని మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లలని ఉన్నత విద్య చదివించి అన్ని రంగాల్లో ముస్లిం మైనార్టీ మహిళలు కూడా ఉండాలని ఎంపీ లావు ముస్లిం మత పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలందరికీ, కృష్ణమూర్తి గారికి, మల్లికార్జున గారికి, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విజయ్ గారికి, అలాగే మున్సిపాల్ గారికి, ఇతర ముఖ్యులందరికీ కూడా పేరు మీరందరూ కూడా పోయిన నెల పిలవడం జరిగిన మదర్సాలో సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నామని చెప్పి రావాల్సిన అవసరం ఉంది మోడల్. కానీ మాకు అనివార్య కారణాల వల్ల ఆ రోజు పార్లమెంట్ సెషన్ పెట్టడం వలన ఇతరులు రాలేకపోయాము. చెల్లించాలని మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 100 మంది మదర్సాలు చదివిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 30 మంది పాస్ అవుతాయి బయటకు వెళ్ళి ఇస్లాంకు సంబంధించి వివిధ గ్రామాల్లో కానీ వేరే నగరాల్లో కానీ తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు. చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రధానత కోరుకునే వారు అది మీరు ఇక్కడే కాకుండా దేశం మొత్తం కూడా తిరిగిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉండి చదువుకోవటం, ఇక్కడ పెరగడం అంటే కేవలం ఒక మతం గురించి అన్ని మతాల గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఏ పండుగ జరుపుకుంటారు, ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు. ఇది చాలా మంచిదండి. దీన్ని 10 చోట్లకి తీసుకెళ్ళి చెప్పడం అంటే మీరు అద్భుతంగా కంటే కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పెరిగిన సొసైటీ, ఎందుకంటే ఒకరు అర్థం చేసుకొని ఒక పండుగ చేసేటప్పుడు ఇంకొక తగ్గుతారు, ఇంకొక పండుగ చేసేటప్పుడు ఒకరు తగ్గుతారు. అలాగే కొంచెం కలిసిపోయి జరుపుకుంటారు. ఎలక్షన్ అంటే అందరూ కలిసి చేస్తారు. సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం. అయితే ఒకటి మాత్రం కోరుతూ ఉన్నాను, ముఖ్యంగా ముస్లిం సోదరుల్లో చూసేది, మరీ ముఖ్యంగా ముస్లిం అమ్మాయిల్లో తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ మందిని మీరు ఇంటర్మీడియట్తో మీరు చదువు ఆపిచ్చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఉన్నప్పుడు దయచేసి పోయేది ఒకటే, వాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి బయట. అమ్మాయిలు ఏమో ఇక్కడే కాదు, హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ కానీ వేరే దేశాలకు కూడా వెళ్ళి బాగా స్థిరపడుతూ ఉన్నారు. వాళ్ళు స్థిరపడితే వాళ్ళతో మీ ఫ్యామిలీ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు వారిని అంత మ్యాక్సిమం చదివించగలిగితే అంత మంచిది. అలా కాకుండా పెళ్లి చేసేస్తే మనకు ఒక భారం తగ్గిపోయింది అని మాత్రం దయచేసి భావిస్తున్నాను. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చూసినప్పుడు, నెంబర్స్ చూసినప్పుడు ఎక్కువగా డిగ్రీకి పూర్తి చేయని వారు ఎవరైనా చూస్తే మైనారిటీ సోదరులు ఉన్నారు. ఇక్కడ రావటం 10వ తరగతిలో ఆకాశం ఉన్నారు. నేను ఈ మధ్య పెళ్లికి పిలిస్తే చాలాసార్లు నేను వాళ్ళ వయసు అంతా కలుపుకుని అవుతాం. ఎందుకంటే 18 లోపల చేస్తే కూడా దానికి ఎంతో కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకే కనుక్కొని కూడా వెళ్తాం. కాబట్టి మీకు దయచేసి దాని కొద్దిగా మీరైతే చెప్తే మసీదులు చెప్తే మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంది. ఈరోజు ఏ కాలేజీ ఇంజనీరింగ్ చదవడానికన్నా లేదా డిగ్రీ పూర్తి చేయడానికన్నా గవర్నమెంట్ డబ్బులు పే చేస్తా ఉన్నప్పుడు మీకు దాన్ని అవకాశం తీసుకోకపోవడం అంటే మంచిది కాదని నా ఉద్దేశం. దయచేసి అవకాశాన్ని తీసుకుని చేసుకోవాలి. చేస్తేనే మీ కుటుంబం కూడా బాగుంది. మీకు కావాలంటే గ్రామంలోకి ఏ గ్రామంలోకి వెళ్ళిన చూడండి, బాగా సెటిల్ అయిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే చదువుకుంటూనే ఉన్నాయి. ల్యాండ్ ఇదివరకు ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే భూమి ఉంటే వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు అనిపించారు, కానీ అది అయిపోయింది. ఎవరికైతే బాగా చదువుకున్నారో వాళ్ళే బాగా సెటిల్ అవుతారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంది. అవకాశం లేదు, సీట్లు లేవు, ఫీజు కట్టలేము అంటే సరే, కానీ ఈ 2 సీట్లు ఉన్నాయి, ఫీజు కట్టే అవకాశం ఉంది గవర్నమెంట్ కట్టాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, చదివించండి. మీరు పుస్తకాలు గట్టిగా కొద్దిగా చెప్పాలి. అందరికీ కూడా ఒకరిగా పెళ్లి చేసే కార్యక్రమం మాత్రం చేయలేదు. ఈ ప్రాంత ముస్లింస్ అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కానివ్వండి మన ఆశీర్వదించారు, అభిమానించారు. ఈ అభిమానాన్ని, ఈ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం ఉంచుతున్నాం. మీ అందరికీ తప్పనిసరిగా మా యొక్క అన్నదాలు ఉంటాయని కూడా మనం చేస్తూ, అంతేకాకుండా మదర్ తెరెసా సంబంధంగా మంచి ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేసుకుని, అంతేకాకుండా దాదాపు 100 మంది సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ముందు నడిపేది. ముందు నడిపే ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో పరిస్థితి స్కూలు, అదేవిధంగా అన్ని విధాలకు కూడా ఈ రోజున మన పార్లమెంట్ సభ్యులు రామకృష్ణదేవరాయల యొక్క చేతుల మీదుగా వారికి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా రావాలని కోరుతూ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే ఈ రోజున చూసుకున్నట్లయితే ఇస్లాం సంబంధించి కానివ్వండి, భగవద్గీత సంబంధించి కానివ్వండి, బైబిల్ సంబంధించి కానివ్వండి, అంతా ఒకే రాదు. అంటే మనందరూ కూడా మనుషులు మానవత్వంతో జీవితాన్ని కొనసాగించాలా, మనిషి సహకరించుకుని వచ్చాలా. అంతేకాకుండా ఏదన్నా ఉన్మతులు ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా మనం పరిష్కారం చేసుకున్న ఆలోచించుకొని ఏ మతం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా అదే చెప్తున్న విషయం కూడా ఈ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆలోచిస్తే ఈ నియోజకవర్గంలో దాదాపు 35,000 సంబంధించి ముస్లింలు ఉన్నారు. ముస్లిం అందరూ కూడా హిందువుల కారణం ఉండి లేదా క్రిస్టియన్ సమాజం అందరూ కలిసిమెలిసి మనం నిర్వహిస్తున్నాం, మళ్ళా తమ్ముళ్ళ ఉంటున్నాం. ఈ విధంగా మనందరం కూడా సహజీవనం కొనసాగించాలా, మన పిల్లలు చదువుకోవాలా, మన అభివృద్ధి చెందాలా, అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదగాలా, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ తప్పనిసరిగా సహాయ సహకారాలు ఎల్లవేళకి అందరికీ ఉంటాయని చెప్తూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అర్హులైన పేదలందరికీ పథకాలు సక్రమంగా అందాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను హెచ్చరించారు. వినుకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు జీవి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అంగన్వాడీలకు అండగా ఉంటున్నామన్న ఆయన చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులు వెంటనే భర్తీ చేపట్టనున్నామని అన్నారు. త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయని చెప్పారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూజెండ్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రామయోగయ్య స్వామి తిరునాళ్ల వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వద్ద ప్రజలకు తిరునాళ్ల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా స్వామి వారి తిరునాళ్లను అత్యంత వైభవంగా జరిపే కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు నాగశ్రీనురాయ్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత వారి బిడ్డలదే అని చట్టం ఈ అంశంపై తన పరిధిలో కోరడా కల్పిస్తుందని స్థానిక శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. గుమ్మడి రుద్రాక్షం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎండిఓ కార్యాలయం ఎదురు జరిగే మాతృదేవోభవ పితృదేవోభవ కార్యక్రమము కరపత్రాలను చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్రవంతి అధ్యక్షులు లాయర్ షేక్ సిద్దయ్య, ప్రముఖ రచయిత జి కమలారాం, గుమ్మడి వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారము నాణ్యత, క్యాంటీన్ నిర్వహణను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారిశుద్ధ్యం, టోకెన్ విధానం, భోజనము నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటీన్ పనివేళలపై, అక్కడ అందజేస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతపై మరియు పారిశుద్ధ్య నిర్వహణపై తమ అభిప్రాయాలను QR కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వంకు తెలియజేయగలరని, తద్వారా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ జరగనున్నట్లుగా చొరవ చూపాలని ప్రజలకు సూచించారు. వినుకోవడానికి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.